ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారు. తన పని తాను చేసుకుంటున్నారు. దూకుడుగా ఉండడం లేదు. అందుకు కారణాలు చెప్పలేం కానీ తన శాఖల్లో పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. మరో మంత్రి నారా లోకేష్ సైతం తన పని తాను చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అన్ని ఆయన పరిధిలోనే జరుగుతున్నాయి. నామినేటెడ్ పదవుల విషయంలో సైతం లోకేష్ ఫైనలైజ్ చేస్తున్నారు. భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీకి సైతం కేటాయింపుల విషయంలో లోకేష్ ముద్ర కనిపిస్తోంది. అయితే ఇంతవరకు ప్రశాంత వాతావరణం ఉంది కానీ జూన్ నుంచి ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నాగబాబు మంత్రివర్గంలోకి ప్రవేశిస్తుండడమే. కొద్ది రోజుల కిందట నాగబాబు ఎమ్మెల్సీ అయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన నేరుగా పిఠాపురం వెళ్లారు. పలు ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ దుమారానికి దారితీశాయి. పిఠాపురం వర్మనుద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. అయితే నాగబాబు పవన్ కళ్యాణ్ అంత వ్యూహకర్త కాదు. ఏదైనా నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఆచితూచి మాట్లాడే అవకాశం ఉండదు. అందుకే ఆయన క్యాబినెట్లోకి వస్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. జూన్లో మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు సిద్ధపడుతున్నారు. ఓ 3 మంత్రులను పక్కన పెట్టి 4 మంత్రులను తీసుకోనున్నారు. ఇలా తొలగిస్తున్న వారికి ఇప్పటికే సమాచారం అందించారని కూడా తెలుస్తోంది. జనసేన నుంచి నాగబాబుకు బెర్త్ ఖాయమైంది. బీజేపీకి మరో మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. నాగబాబుతో జనసేనకు కేటాయించే మంత్రి పదవులు 4కు చేరాయి. ఇటీవల జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. అయితే ఈ 3 తమ పనులు తాము చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నాగబాబు వస్తే మాత్రం పరిస్థితి మారుతుంది అన్న టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వంలో ప్రతి అంశంలో ఆయన జోక్యం ఉంటుందని తెలుస్తోంది. అదే జరిగితే కూటమిలో అభిప్రాయ భేదాలు రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. పవన్ ఏదైనా కామెంట్స్ చేసేటప్పుడు ఒక వ్యూహం ప్రకారం చేస్తారు. కానీ నాగబాబు విషయంలో అలా కాదు. ఇప్పుడు రాజకీయాల్లో సైతం అలాగే ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల టీడీపీ నేతల విషయంలో నాగబాబు ప్రకటనలు అలానే ఉంటున్నాయి. అయితే ఇప్పటికే కూటమిలో సమన్వయం చక్కగా సాగుతోంది. నాగబాబు విషయంలో బ్యాలెన్స్ తప్పుతుందని వైసీపీ ఆశతో ఉంది.